హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజు స్పెషల్ ఏంటంటే భీమవరం అయితే వచ్చానండి. భీమవరం మా ఫ్రెండ్ వల్ల చేపల చెరువులు ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు చేపలు పడుతుందామని చెప్పి అన్నారనమాట. వీడియో తీసుకుందిరా అని చెప్పారు. ఫోన్ చేస్తే వెళ్ళానమాట. సో ఇక్కడ వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయని వీళ్ళ లైవ్లో తీసానండి మొత్తం వీడియో. ముందు రోజు నైటు 8 గంటలకండి వీళ్ళు భోంచేసి ఇంకా ఈ బోట్ అయితే తీసుకొని మధ్యలోకి వెళ్ళిపోతారండి చేపల దగ్గరికి. చేపల చెరువు లోపలికి వెళ్ళి వాటిని అంటే మేత వీళ్ళు వేయరనమాట ముందు రోజు. ఎందుకు వేయరంటే కనుక అది స్టోరేజ్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటండి. అది మేత కానీ తింటే కనుక లోపల ఆ ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ స్పాయిల్ అయ్యి తర్వాత స్టోరేజ్ చేయడానికి అవదంట వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఫుడ్ అయితే ఆపేస్తారండి, పెట్టరు ముందు రోజు. దానికి ఫీడ్ అయ్యారనమాట. సెకండ్ డే ఏంటంటే తర్వాత రోజు మార్నింగ్కి అది ఎంత ఫ్రెష్గా ఉంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటారు చేపని. సో వీళ్ళు మేత ఎక్కిపోతే ఏంటి మరి వీళ్ళు ఎందుకు బోట్ వేసుకుని వెళ్తున్నారండి అంటే, వీళ్ళ లోపల నాచు అయితే ఉంటుంది కదా, నాచు కానీ గడ్డి అది తినేస్తుంది అనమాట. అది తిన్న ఎఫెక్ట్. అది ఒక చెరువులో 9 నుంచి 10 చేపలు తీస్తారు వాళ్ళు టెస్ట్ చేయడానికి. ఏ ఒక్క దాంట్లో గ్రీన్గా అది నాచు కానీ గడ్డి కానీ తిన్నట్టుగా ఉంటే కనుక సో వాళ్ళు అప్పుడు ఆపేసి వెళ్ళిపోతారనమాట. సో దానికోసమని అది ఆపి వెళ్ళిపోయారంటే మినిమం 40 నుంచి 50,000 లాస్ అవుతుందండి ఆ రైతుకి. అలా ఎన్ని రోజులైతే అవుతుందో అన్ని రోజులు వాళ్ళు తీసుకోరు. సో దానికోసం అనమాట నైట్ అంతా వీళ్ళు పడుకోరు. ఒక 3-4 ఉంటారు. 1 అవర్కి ఒకరు 1 అవర్కి ఒకరు అలాగ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది లోపలికి ఎప్పుడైతే వాటర్లోకి బోట్ వెళ్తుందో ఆ అలలు ఉంటాయి కదా, దానికోసమని ఇవి బెదిరిపోయి తినవు కాబట్టి వీళ్ళు నైట్ అంతా అదే పని చేస్తారనమాట. సో ఇంత కష్టపడి చేస్తే తప్ప వాళ్ళకి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పటికీ ఆ టెస్ట్ చేస్తారు కదండి. టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇది రిజల్ట్ ఎలాగ వస్తుందని భయం. చూడండి, మార్నింగ్ 4 గంటలకల్లా లారీలు అయితే వచ్చేసినాయండి స్పాట్లోకి. 2 లారీలు అయితే వచ్చినాయి. మొత్తం 3 పెట్టుకున్నారనమాట. ఒకదానికి 13 టన్నులు పడుతుందంటండి. వీళ్ళు మార్నింగ్ 5 గంటలకే వచ్చి చెరువులో దిగారండి. చెరువు చివరిని 40 ఎకరాలు ఇది మొత్తం. చివరిని వల అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టారన్నమాట. కిందకి దిగి కట్టి అటు నుంచి ఒక ట్రాక్టర్ పెట్టారండి, ఇటు నుంచి ఒక ట్రాక్టర్ పెట్టారు. దానికి తాడైతే కడతారనమాట. వీళ్ళకి కిందకి దిగి వాళ్ళకి పైన కింద నుంచి పైకి తేలిపోకుండా కింద తొక్కి పట్టుకుంటారు, పైన కూడా పట్టుకుంటారండి, పైనుంచి జంప్ అవ్వకుండా. సో అలాగే మొత్తం ఒక 30 మంది ఉంటారండి. 30 మంది కింద వాటర్లో ఉండిపోతారనమాట. సో ట్రాక్టర్ అయితే కనుక చాలా స్లోగా వెళ్తుంది. వాళ్ళు దాంతోపాటు వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు వస్తారు కాబట్టి ఎడ్జిలు కూడా చూసుకొని ఒక కర్ర పట్టుకొని పక్కన చేపలు అయితే ఉంటాయి కదా, చేపలు కొడతారనమాట. లోపలికి వెళ్ళడానికి ముందే బెదిరిస్తారు దాన్ని. అలా చేస్తే కనుక ఆ చేప లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. బాగా దగ్గరలో సౌండ్ చేస్తే మన దగ్గరలో ఉండదు కదండి, ముందుకెళ్తుంది. సో ఇలాగ వాళ్ళు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేశారు. ఇప్పుడు మామూలుగా 6:15 అయిందండి. ఇంకా అలా రావడానికి ఇంకొక 1 hour పడుతుంది, 7 వరకు. అంటే 2 hours అక్కడి నుంచి చేపలను అంతా మొత్తం అన్నీ ఒక దగ్గర తీసుకొస్తారనమాట. స్టార్టింగ్ ఎక్కడైతే వీళ్ళు లారీ లోడ్ చేస్తారో ఆ ఏరియాకి మొత్తం అంతా ఒకటి నెమ్మదిగా తీసుకొని వస్తూ ఉంటారండి. మధ్యలో చాలా ఉంటాయండి, మధ్యలో తేలిపోవడాలు, మధ్యలో తేలిపోతే మళ్ళీ బోట్ వేసుకొని వెళ్తారు ఒకళ్ళు దానికి సపోర్ట్ చేయడానికి, అలా అనమాట. ఇక్కడ ఒక కరకట్ట చూసారు, రాడ్ వేసారు కదండి. ఈ రాడ్కి అయితే తాడి కడతారండి. వీళ్ళు మామూలుగా అయితే లాగడం కష్టం అండి. ట్రాక్టర్ ఎందుకు పెడతారంటే మనుషులు లాగలేరు కాబట్టి. ఈ వల అక్కడి నుంచి మనం ఎడ్జ్ వరకు లాక్కొచ్చిన తర్వాత మిగతా వల అయితే ఉందో వాళ్ళు ఫోల్డ్ చేస్తూ రావాలన్నమాట. దీన్ని ఫోల్డ్ చేయడం కోసమని ఒక 3-4 బయటకు వచ్చేస్తారు, దాన్ని ఫోల్డ్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు దాంతోపాటు వస్తూ ఉంటారు అన్నమాట, చేపలతో పాటు వస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ రాడ్ అయితే కట్టారు కదండి, ట్రాక్టర్ దాని నుంచి లాక్కుంటూ ముందుకు వెళ్తుందండి. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫోల్డ్ చేస్తారు. అలా 2 తాళ్ళు కడతారండి. ఆ తాళ్ళతో ఈ తాడుతో లాగుతుందండి. ఆ పొడవు ఉంది కదా, ఆ తాడుతో ఈ వలను లాక్కుని వస్తుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తాడు మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళకి పెడతారనమాట. సో దగ్గరికి అయితే వస్తుందండి. ఇంకొక అరగంట అయితే పడుతుందండి. ఈ వలలో చిక్కుకున్న చేపలు ఉంటాయి కదండి, సో అవి మళ్ళీ వాటర్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే బయట తీసి పడేస్తారనమాట. దీన్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. ఎక్కడైతే వెయిట్ వేస్తారో ఆ వెయిట్ దగ్గర తీసుకెళ్తారనమాట.
సో వల అయితే ఫోల్డ్ చేయడానికి వీళ్ళకి చాలా టైం పడుతుందండి. నలుగురు చేస్తున్నారు. చేపలు అయితే దగ్గరికి అయితే వచ్చేసినాయండి. చేపలు చూడండి అల్లరి గట్టిగా అల్లరి చేస్తున్నాయి. వల దాటుకుని వెళ్ళడానికి అవ్వట్లేదు కాబట్టి అవి అక్కడి నుంచి బాగా హైట్ జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. వలలో చిక్కుని ఉండిపోయినాయి. వీళ్ళు యాక్చువల్గానండి మనకి చూడ్డానికి ఈజీగా పడతారేమో అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి వీళ్ళకి. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే మొత్తం వాళ్ళకి చిన్న హోల్ పడినా మొత్తం చేపలన్నీ వెళ్ళిపోతాయి. 50% వెళ్ళిపోతాయండి. అంత జాగ్రత్తగా వీళ్ళు తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ కొంచెం పైకి హైట్ లేసిందో అక్కడ చూసుకుంటారు జాగ్రత్తగా. సో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మార్నింగ్ అవర్స్లో 2 అవర్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు 30 మంది కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ కట్ అవ్వకుండా కిందనే అన్నా లోపల వాటర్లో ఏమన్నా కర్రలు లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి తగిలి వల చిరిగిపోద్ది. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. అందుకని వీళ్ళు ప్రతి 10 మీటర్కి ఒకరు ఉంటారనమాట. అలా చెరువు చుట్టూ ఉంటారనమాట. అటువైపు ట్రాక్టర్ వైపు, ఇటువైపు ట్రాక్టర్ వైపు కూడా ఒక నలుగురు ఉంటారండి. అది చూసుకుంటూ వస్తారనమాట దగ్గరికి. సో ఫైనల్లీ చేపలు అయితే మాత్రం వచ్చేసినాయండి. సో టెస్ట్ కోసమని ఒక 9 చేపలు తీసుకొచ్చారండి బయటికి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పొట్ట దగ్గర కట్ చేస్తారండి వీళ్ళు. అంటే వీళ్ళు అది ఏంటి ఫీడ్ తిన్నదా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళు కట్ చేసి తీసే బయట వేస్తున్నారు కదండి, అక్కడ దాని గ్రీన్గా అయితే ఉంటే కనుక అది వాళ్ళు దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేస్తారనమాట. గ్రీన్గా లేదు, ప్రజెంట్ అయితే 3 తీశారు. 3 కూడా బాగానే వచ్చినాయి. సో 4 కూడా బాగానే ఉందండి. అలా 9 చేపలు కట్ చేస్తారండి. 9 చేపలు కూడా వాళ్ళు చూసిన తర్వాత అది ఓకే అంటేనే ఆ రోజు పట్టుబడి జరుగుతుందండి. లేదంటే నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేస్తారట అది. సో రైతుకి మాత్రం ఈ టెస్ట్ అయ్యే వరకు గండమేనండి. టెన్షన్గా ఉంటుంది అన్నమాట ఇది. సో వీళ్ళు ఇది కూడా మళ్ళీ రేటు కూడానండి ఆ రోజు ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఏదైతే రేటు ఉందో ఆ రేటుకే వాళ్ళు ఆ రోజు పెరిగినా తగ్గినా కూడా తీసుకొని వెళ్తారు వీళ్ళు. ఇది లాస్ట్ షాప్ అయితే చేస్తున్నారండి. ఇది కూడా ఇప్పటి వరకు 8 బాగానే వచ్చినాయి, 9 కూడా బాగానే వచ్చిందండి. సో వీళ్ళు చూసుకున్నారు మొత్తం అంతా. చూసుకొని ఓకే అని చెప్పి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కొంచెం దగ్గర తీసుకొచ్చేస్తారండి. ఇక్కడ చూడడానికి కర్రలు కడుతున్నారు చూసారా. వీళ్ళు ఇంకా అక్కడ ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ ఓకే అయిపోయిందో ఇక్కడ రెడీ చేసుకుంటున్నారనమాట. లారీ దగ్గర పెట్టుకోవడం అవన్నీ కేట్లు. ఇది ఉంది కదండి, ఇది చేపలు పట్టడానికి అనమాట. చిన్న వల్ల ఉంది కదా, ఇది చేపలు పడతారండి. అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి తీయలేరు కదా, దాంతో వాటర్లో ముంచి తీస్తారనమాట. మన బకెట్తో వాటర్ తీసినట్టు తీస్తారు. సో దాంతోపాటు ఎన్ని చేపలు అయితే అన్ని చేపలు బయటకు వచ్చేస్తాయి. చూడండి దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఇంకా దీన్ని ఏంటంటే ఒక 10 to 15 మీటర్స్ వరకు ఉన్న చేపలన్నీ ఒక దగ్గరికి పెట్టేసి అక్కడ చిన్న వాళ్ళ కట్టేస్తారనమాట. వాళ్ళతో ఆ మధ్యలో ఉన్న చేపలన్నీ కూడా గెంతుతూ ఉంటాయి. ఇంకా దగ్గరికి ఎక్కువ లాట్లో ఎక్కువ ఉంటాయి కదండి, ఎక్కువ రావడం వల్ల ఎక్కువ గెంతుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు లోపల ఉన్న వాళ్ళకైతే మధ్యలో తగులుతూ ఉంటాయండి, గట్టిగానే తగులుతుంది చేప. నేను ఆల్రెడీ చేపెడితే ఒకసారి టప్ కొట్టిందండి నాకు స్టార్టింగ్లోనే. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ కర్రలు కట్టుకొని సపోర్ట్తో అక్కడ నించుంటారండి. అక్కడ ఒక బ్యాచ్ నించుని అక్కడి నుంచి పైకి అందిస్తారనమాట. సో ఈ చేపలన్నీ కూడా వీళ్ళు ఎందుకు వల కడతారు అంటేనండి, దగ్గర లాగేయచ్చు కానీ లాగేస్తే చచ్చిపోతాయి అనమాట. సో వీళ్ళకి ఎంతైతే లోడ్కి కావాలో అంతవరకు స్టాక్ లాక్కుంటారు దగ్గరికి. అది కూడా మరీ స్టార్టింగ్ 2 లారీలు కదా, 2 లారీల దగ్గరలో సరికి అంత చూసుకుంటారు అనమాట. దాని తగ్గట్టే వాళ్ళు కూడా స్టాక్ ముందు తెచ్చుకుంటారు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి దీనికి. సో వీళ్ళైతే ఇంకా దిగుతున్నారన్నమాట వాళ్ళు పట్టడానికి లోపలికి. బయట కీట్లతో ఒక వాల్లా కడతారు, చుట్టూ ఒక వాల్ చేస్తారనమాట. వాల్ ఎందుకంటే దాంట్లోనే వేస్తారు చేప అంతా పట్టుకొని. సో ఆల్రెడీ వాల్ కట్టేశారు అక్కడ పైన. సో వీళ్ళు చేపలు చూడండి బుట్టలతో ఎలా అందుకుంటున్నారో. ఇలా అయితే ఈజీగానండి, చాలా ఈజీ. ట్రిప్కి ఒక 30 నుంచి 40 కేజీలు వచ్చేస్తాయండి దీంతో. సో అలాగే వాళ్ళు పైకి అందిస్తూ ఉంటారనమాట.
సో చూసారండి, ఇది వాళ్ళ గడ్డారు కదా, లోపల వేస్తారు. ఇది ఈ చేపనంతా లోపల వేసిన తర్వాత ఇది ఒక అది ఫుల్ అయిపోవాలండి. ఫుల్ అయిపోయిన తర్వాత లోడింగ్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. చేప సైజ్ అయితే బాగుందండి. ఇక్కడ కట్ల అంటారు కదండి, బొచ్చు, అది అయితే మాత్రం 4-5 కేజీలు, 3 నుంచి 4-5 కేజీల వరకు పెరిగిందండి. శీలావతి పెద్దగా ఉన్నది 1.5-2 కేజీల లోపు ఉందండి. చిన్నవి కేజీ 100 గ్రాములు అలా మ్యాక్సిమం ఆ సైజులో ఉన్నాయన్నమాట. గడ్డి చేప అని ఒకటి ఉంటుందండి. గడ్డి చేప అయితే దగ్గరలో ఒక 7-8 కేజీలు వచ్చేసిందండి గడ్డి చేప అయితే. మోస్ అని అంటారండి, మోస్ కూడా ఉంది దీంట్లో. 4 రకాలు వేసారనమాట దీంట్లో. అంటే వాళ్ళ లెక్క ఉంటుందంటే ఎకరానికి ఇంత శీలవతి వేస్తే దానికి బొచ్చిందని వేయాలని, తర్వాత మోసిందని, తర్వాత గడ్డి చేపని వేస్తారనమాట. గడ్డి చేప ఓన్లీ గడ్డి తినే బతుకుతుందండి. దానికి ఏంటంటే ప్లాంట్స్ తింటూ బతుకుతుంది అనమాట గడ్డి చేప. తర్వాత ఇది కూడా మోస్ కూడా. శీలావతి అయితే కనుక దానికి ఫీడ్ వేస్తారండి వీళ్ళు. తౌడు అంటారు, తౌడుని ఉంటుంది కదా రైస్ది, అదే వేస్తారండి ఫీడ్ వీళ్ళు మా వాళ్ళు అయితే. సో నేను చేపను పట్టుకోవడానికి ట్రై చేశాను కదా, చాలాసేపు ఏడిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఏడిపించిందండి. వాటర్లో అంటే ఇంక మరి మామూలుగా ఉండదు, దరివేసేద్దాం మనకి. ఇది ఒక 3.5 కేజీలు ఉంటుందండి ఇది. సో వీళ్ళు ఈ బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నారు కానీ కేట్లు, ఈ కేట్లలో నుంచి వేరేగా షిఫ్ట్ చేస్తారండి గొడౌన్ వరకు పట్టుకెళ్ళడం కోసమని ఈ కేట్లు వాడతారండి. అక్కడి నుంచి మనకి థర్మాకోల్వి ఉంటాయి కదండి, ఆ బాక్సుల్లో అయితే పెడతారు. ఐస్ అయితే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఒక బాక్స్లోకి వచ్చి మనకి 40 కేజీలండి. శీలావతి అయినా అంతేనండి, గడ్డి చేప అయినా అంతేనండి. ఏదైనా 40 కేజీలు మాత్రమే చూసుకుంటారండి. ఒకవేళ 100 గ్రాములు 150 గ్రాములు ఎక్స్ట్రా అయినా ఇస్తారన్నమాట, అందులో వేసేస్తారు, పర్వాలేదని. సో ఎగ్జాక్ట్గా అయితే రాదు కదండి పెద్ద చేపలో. సో అందుకని 100-150 గ్రాములు అటు ఇటు వేస్తారనమాట. ఇవి అయితే మాత్రం చూడండి, ఇక్కడ మనకు వెయిట్ వేసేటప్పుడు వాళ్ళు లెక్క పెడుతున్నారు కదండి, ఇక్కడ వీళ్ళు కౌంట్ చేస్తారండి. ఒక చేప ఒక బాక్స్లోకి ఎన్ని పడుతున్నాయి చేపలు అని చెప్పి కౌంట్ చేసి ఆ కౌంట్ కూడా రాసుకుంటారు అనమాట వాళ్ళు. దీని పేరు మోస్, ఇది గడ్డి చేప, ఇది శీలావతి, ఇది కట్ల. సో లోడింగ్ అయితే ఎండింగ్ వచ్చిందండి. సో అందుకని కొంచెం మనకి ఎంత అయితే సరిపడాలో ఆ స్టాక్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్టాక్ మొత్తం బయటకైతే దిగరు, కొంచెంగా అది మనకి ఎన్ని అయితే అవసరం ఉంటుందో అంతవరకు బయట తీస్తారనమాట. సో వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మిగతా చేపలు ఏదైతే ఉన్నాయండి అవి మొత్తం వల ఇప్పేస్తారనమాట ఇప్పుడు. ఎందుకంటే లోడింగ్ అయిపోయిన తర్వాత మిగతా స్టాక్ తర్వాత రోజు పట్టుకుంటారనమాట. సో మళ్ళీ తర్వాత రోజు కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ మొదటి నుంచి అక్కడి నుంచి తీసుకుని రావాలి. సో సెకండ్ డే ఉంటుంది, థర్డ్ డే కూడా ఉంటుందండి. ఒకరోజు సెకండ్ డే కూడా కంప్లీట్ అవ్వకపోతే థర్డ్ డే కూడా పెట్టుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.